గోదావరి సీరియల్ ఎప్పుడొస్తుంది సార్? ఎప్పుడు టెలికాస్ట్ డేటు, అలాగే టైం ఏమన్నా చెప్పండి సార్ అనేసి చాలా మందైతే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని మెసేజ్‌లయితే చేస్తాండ్రు. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇన్ని రోజులు ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉండింది మనకి. అంటే ఇన్ని రోజులు కన్‌ఫ్యూజన్ అంటే ఏదో ఒక సీరియల్ ఎండ్ అవ్వాలి. మనకుండే స్లాట్ 10 గంటల స్లాట్ ఒకటే ఖాళీగా ఉండేది. 10 గంటల్లో ఏమన్నా ఏస్తారా అనేసి కొంచెం డైలమాలో అయితే ఉన్నాను. కానీ ఇప్పుడైతే ఒక క్లారిటీ అయితే నాకైతే వచ్చింది. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అని ఎంజేడీ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే షో అయితే మనకు టెలికాస్ట్ చేస్తాంటారు మనకు తెలుసు. అది ఎప్పటి నుంచి టెలికాస్ట్ అవుతుందంటే మనకి ఈరోజు మార్చి 1 తేదీ కదా! మార్చి 1 తేదీ అంటే మనకు ఎప్పటి నుంచి టెలికాస్ట్ అవ్వచ్చంటే మార్చి 15 నుంచి టెలికాస్ట్ అవ్వచ్చు. లేకపోతే మార్చి 8 తారీఖు నుంచి అయితే ఆ షో అయితే టెలికాస్ట్ అవ్వచ్చు. ఆ షో టెలికాస్ట్ అయిన తర్వాత మనకి మార్చి 23 లేకపోతే మార్చి 30 తేదీ నుంచి అయితే గోదావరి సీరియల్ అయితే టెలికాస్ట్ అయ్యేదానికి వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఇంత టైం కరెక్ట్‌గా చెప్తా ఉన్నావని మీకైతే అనిపించొచ్చు. ఏం లేదు మీకు చెప్తా ఉన్నాను ఏనండి. ఇక్కడ 'నిన్ను కోరి'లో మన హీరో విరాట్ గారు ఉన్నారు కదా! విరాట్ గారైతే ఆ షోకైతే ఎళ్తా ఉంటారు. మనం ప్రోమో కట్‌లో చూసినట్టయితే ఎగ్జాక్ట్‌గా మన ప్రియాంక గారు, అలాగే మన శివ్ గారైతే అక్కడైతే 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' షోలో అయితే ఉన్నారు. అది 70 రోజుల పాటు నడుస్తుంది కాబట్టి షో. ఆ 70 రోజులు ఒక హీరో లేకుండా సీరియల్ నడిపించడం అంటే అది ఆషామాషీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ సీరియల్ మధ్యాహ్నం స్లాట్‌లో ఉంది కాబట్టి ఇన్‌కేస్ ప్రైమ్ టైమ్‌లోనో ఎక్కడైనా ఉండింటే అక్కడ ఏదో ఒక కొత్త హీరోయినో ఎవరినో ఒకరిని తెచ్చి పెట్టి మేనేజ్ చేసుండొచ్చు. కానీ ఇక్కడ హీరో లేకపోతే అసలు సీరియల్ లేదు కాబట్టి ఆ సీరియల్ అయితే 'నిన్ను కోరి' సీరియల్ అయితే ఎండ్ చేసి అక్కడ ఒకవేళ ఇన్‌కేస్ 6 పీఎంలో ఉండే చిన్ని సీరియల్ ఉన్నా అక్కడ టెలికాస్ట్ చేయొచ్చు. లేకపోతే 8:30 పీఎంలో ఉండే ఇంటింటి రామాయణం సీరియల్ అన్నా అక్కడ టెలికాస్ట్ చేయొచ్చు. ఆ 2 సీరియల్‌లో ఇన్‌కేస్ 'నిన్ను కోరి' సీరియల్ గాని ఎండ్ కాకపోతే చిన్ని సీరియల్ ఎండ్ చేసి 6 పీఎంలో అయితే ఇంటింటి రామాయణం సీరియల్ టెలికాస్ట్ చేసి 8:30 పీఎంలో పొదరిల్లు సీరియల్ అన్నా పెట్టొచ్చు. లేకపోతే 9:30లో పొదరిల్లు సీరియల్‌ని యాజ్ టీజ్‌గా కంటిన్యూ చేసి 8:30 పీఎంలో గోదావరి సీరియల్‌ని అయితే పెట్టొచ్చు. ఈ 2 టైమ్ స్లాట్‌లో అంటే 9:30 ఆర్ 8:30 ఈ 2 టైమ్ స్లాట్‌లో అయితే మనకు గోదావరి సీరియల్ అయితే మనం చూస్తామనేసి మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. అలాగే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే షో రాత్రి 10 గంటల నుంచి అయితే మనకైతే టెలికాస్ట్ కాబోతుంది. రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకైతే మనకైతే టెలికాస్ట్ కాబోతుంది. ఇక్కడ జడ్జెస్ ఉన్నారు కదా! జడ్జెస్ వచ్చి శనివారము 9 పీఎం నుంచి 10 పీఎం వరకైతే షో అయితే టెలికాస్ట్ కాబోతుంది. అలాగే శనివారం, ఆదివారం అయితే మన 'గుండెండ గుడి గంటలు' అలాగే ఇప్పుడు గోదావరి సీరియల్ వస్తే గోదావరి సీరియల్ ఇంక వేరే సీరియల్ అయితే లేదు కాబట్టి 10 గంటలకైతే ఏ సీరియల్ అయితే మనకైతే టెలికాస్ట్ కాదు. ఈ విషయాలైతే మీకు తెలుసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అనే షో 15 తారీఖు నుంచి టెలికాస్ట్ అవుతుంది. మన గోదావరి సీరియల్ 23 ఆర్ 30 తారీఖు నుంచి అయితే టెలికాస్ట్ కాబోతుంది. ఇంకే 8:30 ఆర్ 9:30 ఈ 2 టైమ్ స్లాట్‌లో అయితే పక్కాగా అయితే టెలికాస్ట్ కాబోతుంది. 'నిన్ను కోరి' సీరియల్ ఎండింగ్ అనే న్యూస్ మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే 'చిన్ని' సీరియల్ కూడా డేంజర్ జోన్‌లో ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. 6 పీఎంలో ఆశించిన టీఆర్‌పీ రాలేదు కాబట్టి 'చిన్ని' సీరియల్ కూడా ఎండ్ అయ్యేదానికి ఆస్కారాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఏ సీరియల్ ఎండ్ అవుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.